ప్రపంచ వ్యాపార చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓతో స్పేస్ ఎక్స్ సంచలనం సృష్టించింది. ఈ భారీ పబ్లిక్ ఇష్యూ విజయంతో కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. స్పేస్ ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. స్పేస్ ఎక్స్ తన ఐపీఓ ద్వారా $75 బిలియన్ సమీకరించింది. ఒక్కో షేర్ను $135 చొప్పున 555.6 మిలియన్ల షేర్లను విక్రయించింది. దీంతో 2019లో $29.4 బిలియన్ నమోదైన సౌదీ అరామ్కో రికార్డులను స్పేస్ ఎక్స్ రెండింతలకు పైగా అధిగమించింది. అండర్ రైటింగ్ బ్యాంకులకు అదనంగా 8,33,00,000 షేర్లను కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పించింది. ఆ ఆప్షన్ పూర్తిగా వినియోగిస్తే మొత్తం ఐపీఓ పరిమాణం సుమారు $86 బిలియన్ చేరే అవకాశం ఉంది. ఈ ఐపీఓకు అందుబాటులో ఉన్న షేర్ల కంటే 4 రెట్లు ఎక్కువ డిమాండ్ వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐపీఓ ధర ప్రకారం స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ $1.77 ట్రిలియన్ చేరుకుంది. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్లు, ఇతర షేర్ ప్రయోజనాలను కలుపుకుంటే కంపెనీ పూర్తి విలువ దాదాపు $1.8 ట్రిలియన్ అంచనా వేస్తున్నారు. ఎలాన్ మస్క్కు ఉన్న భారీ అభిమాన వర్గం కూడా ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే $100 బిలియన్ పైగా ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. అయితే అందరూ దీన్ని సమర్థించడం లేదు. ప్రముఖ షార్ట్ సెల్లర్ జేమ్స్ చానోస్ ఈ ఐపీఓను ఆశలు అంచనాలపై నడిచే ఐపీఓగా అభివర్ణించారు. కంపెనీ ఇప్పటికీ లాభాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. నాస్డాక్ 100 వంటి ప్రధాన సూచీల్లో త్వరగా చోటు దక్కే అవకాశాలు, పాసివ్ ఫండ్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కొనసాగుతున్న ఆసక్తి స్పేస్ ఎక్స్ షేర్లకు మరింత మద్దతు ఇవ్వొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు, ఉపగ్రహాలు, అంతరిక్ష రంగాల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల విశ్వాసానికి స్పేస్ ఎక్స్ ఐపీఓ ప్రతీకగా మారింది. ఇదే తరహాలో మరికొన్ని భారీ ఐపీఓలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.